కాస్త సతమతమవుతున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సోరల్ ఏమన్నది ఇంజనీర్ల తప్పిదం ఒక్కొక్కటి బయటపడ్డట్టు కనబడుతోంది. ఎందుకంటే వాళ్ళ తప్పును కప్పుచ్చే ప్రయత్నం కనబడుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయిందా అంటే వాళ్ళు ఓవరాల్గా అయితేనే పూర్తి కాలేదని చెప్తున్నారట. కానీ ఇక్కడ లెక్కలు చూస్తే మాత్రం పూర్తయినట్టుగా ఉన్నదట. సో అటుగా తర్జన భర్జన పడుతుందా ఇంజనీర్లు కూడా. సో విజిలెన్స్ అధికారుల విషయంలో వాళ్ళు ధృవీకరించినటువంటి అంశాలకు సంబంధించి ఒక వార్త హెడ్గా ఉన్నది. ఇక ఏడాదిలో 2 లక్షల కొల్లో భర్తీ, త్వరలో పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నాడు కేసీఆర్ ధ్యాస అంతా కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే. యువత ఉపాధి గురించి ఆలోచించలేదని సీఎం ధ్వజం. 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేత. ఇక రాష్ట్రంలో ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలోనూ మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ శాఖలో కొత్తగా నియమితులైన 6,956 మంది స్టాఫ్ నర్సులకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేశారు. గత ప్రభుత్వం తమ కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైన ధ్యాస పెట్టిందని, విద్యార్థులు నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని ఈ సందర్భంగా సీఎం ఆక్షేపించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్లో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కవితను ప్రజలు ఓడిస్తే వెంటనే కేసీఆర్ ఆమెను ఎమ్మెల్సీ చేశారని అన్నారు. తెలంగాణ సాధన కోసం అహరహం శ్రమించిన యువత ఉద్యోగాల గురించి ఏమాత్రం ఆలోచించలేదని అన్నారు. గత 10 ఏళ్లుగా వారి ఆకాంక్ష నెరవేరలేదన్నారు. ఓవరాల్గా గతంలో ఎన్ని ఉద్యోగాల భర్తీ కోసం ప్రయత్నం చేసినా అవన్నీ కూడా నోటిఫికేషన్ అన్ని కూడా కేసుల పాలవడం, లేకపోతే అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు ఎదుర్కోవడం, పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కాకపోవడం రకరకాలుగా మనం చూసినాం. గ్రూప్ 1 ఎగ్జామ్ సుమారుగా 2 సార్లు కండక్ట్ చేయబడింది. సో ఇటువంటి అనేక సమస్యలు ఉత్పన్నమైనవి. ఈ సమస్యలన్నీ కూడా స్వస్తి చెప్పేందుకు మేము టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ప్రక్షాళన దిశగా ప్రయత్నం కనిపించింది. కొత్త కమిటీ ఏర్పాటు చేసి కొత్త చైర్మన్ సభ్యుల నియామకం జరిగింది. ఆ తర్వాత యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకటన అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే రానున్నటువంటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ కంటే వీళ్ళు చెప్పిన ప్రకారంగా ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంటే సుమారుగా 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ కాల పరిమితిలో 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నది. మరి ఆ నేపథ్యంలో వీళ్ళు కేవలం మాటలు మాత్రమే కోటలు దాటుతున్నాయి, చేతులు మాత్రం కనిపించినట్టుగా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం ఒక ఆరోపణ ఎదుర్కొన్నది. సో అదే తరహాలో మాటలు మాత్రం బాగానే ఉన్నాయి. మరి చేతుల విషయంలోకి వచ్చేసరికి ఏం చేస్తుంది కొత్త ప్రభుత్వం మాత్రం చూడాల్సి ఉన్నది. ఇక మరోవైపు స్టాఫ్ నర్సుల నియామకం విషయంలో రేవంత్ రెడ్డి మరొక ఉద్యోగాలకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అదేంటంటే పోలీస్ శాఖలో త్వరలో 15,000 ఉద్యోగాలట. సో నిరుద్యోగుల్లో ఈ వార్తలు మొత్తం కూడా కొంత ఆశాజనకంగా వాళ్ళు ఆనందాల్లో వాళ్ళ యొక్క బాధల నుంచి బయటపడే విధంగా వాళ్ళకు ఆనందం కనబరుస్తున్నారు. మరి ఆ దిశగా ప్రయత్నం ఉంటుందా కాకపోతే ఎన్నికల స్టంట్ లాగానే మన రేవంత్ రెడ్డి 6 గ్యారెంట్ల గురించి మాట్లాడుతూ మీడియా సమావేశంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో 6 గ్యారెంట్లు అమలు అవుతాయి అన్నట్టుగా మాట్లాడి ఒక రకంగా ఆ అర్థం వచ్చే రకంగా మాట్లాడడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో. మరి కేవలం ఎన్నికల స్టంట్, పార్లమెంటరీ ఎన్నికల స్టంట్గానే చూడాలని, లేకపోతే నిజానికి ఇది అమలు అవుతుందో మాత్రం చూడాల్సి ఉన్నది. కానీ పెద్ద ఎత్తున మాటలు అయితే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు 2 లక్షల ఉద్యోగాలని 15,000 ఉద్యోగాలంటూ కూడా పెద్ద ఎత్తున హామీలు అయితే ఇస్తున్నారు. మరి ఇక నంది స్థానంలో గద్దర్ పురస్కారాలు, సినిమా, టీవీ రంగస్థల కళాకారులు కవులకు అందిస్తాం. ఆయన పేరిట ఓ జిల్లా ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వ యోచన సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు. ఇప్పటికే సంస్థకు వర్సిటీ హోదా. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను నైపుణ్య